రాఖీ పండుగ వచ్చేస్తోంది. ఈ పండుగ సోదరీ సోదరుల మధ్య ప్రేమ, గౌరవం, రక్షణ, బాధ్యతలకు అద్దం పడుతుంది. సోదరి తన సోదరులకు రాఖీ కట్టి వారి శ్రేయస్సు కోరుకుంటుంది. అంతేకాదు, సోదరుడు లైఫ్ టైం తన సోదరిని రక్షించే బాధ్యతను తీసుకుంటాడు. ఈ పండుగ రక్త సంబంధీకులకే పరిమితం కాలేదు. స్నేహితులు, బంధువులు కూడా జరుపుకుంటారు. అయితే ఎక్కువగా మాత్రం సొంత సోదరీ సోదరుల మధ్య జరుగుతుంది. కానీ ఓ చోట మాత్రం సొంత సోదరులను విడిచిపెట్టి దేశం మొత్తం జరుపుకునే సంస్కృతికి విభిన్నంగా రాఖీ వేడుకను చేసుకుంటున్నారు. మెడలో 3 ముళ్లు వేసిన భర్తకి రాఖీ కడుతున్నారు. వినడానికి విడ్డూరంగా, ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజమే. మధ్యప్రదేశ్లోని ఓ ప్రాంతంలో భర్తలకు రాఖీ కడుతూ వినూత్నంగా ఈ పండుగ చేసుకుంటున్నారు. చింద్వాడ జిల్లాలోని గోండు గిరిజన సమాజం తమ ప్రత్యేకమైన సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. దేశంలోని మిగిలిన ప్రాంతాల ప్రజలను ఆశ్చర్యపరుస్తూ భర్తలకు రాఖీలు కడుతున్నారు. ఇంట్లో సొంత అన్నాదమ్ములు ఉన్నా కూడా విభిన్నంగా రాఖీ పండుగ చేస్తున్నారు. ఈ ప్రత్యేక ఆచారం వెనుక ఒక బలమైన నమ్మకం లేకపోలేదు. తమ జీవితం మొత్తం తోడుగా ఉంటూ రక్షణ కవచంలా నిలిచేది భర్తలేనని, అందుకే వారికి రాఖీలు కడుతున్నామని చెబుతున్నారు స్థానికులు. ఈ ఆచారం ఈ మధ్య కాలంలో మొదలైందేమీ కాదు. తరతరాలుగా ఈ పద్ధతిని కొనసాగిస్తూ వస్తున్నట్లు చెబుతున్నారు. ఈ గిరిజనులు ప్రకృతితో మమేకమై జీవనం సాగిస్తారు. వీళ్ల జీవితం పూర్తిగా అడవులు, వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలోనే రక్షాబంధన్ పండుగను కేవలం మానవ సంబంధాలకు మాత్రమే పరిమితం చేయలేదు. ప్రకృతితో కూడా ఈ వేడుకలు చేసుకుంటున్నారు. పండుగ రోజున భర్తలకు రాఖీలు కట్టిన తర్వాత మహిళలు పొలాలకు వెళతారు. అక్కడ తాము పండించిన పంటలకు కూడా రాఖీలు కడుతుంటారు. ఇలా చేయటం ద్వారా తమకు ఆహారాన్ని, జీవనాన్ని అందిస్తున్న భూమికి, పంటకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. అలాగే జీవనోపాధి కల్పించే చెట్లకు కూడా రాఖీలు కట్టి వాటిని రక్షించుకుంటామని ప్రతిజ్ఞ చేస్తుంటారు. చాలా మందికి వీరి ఆచారం కొత్తగా, వింతగా అనిపించిన ప్రకృతి పట్ల వీరి గౌరవానికి నిదర్శనంగా మారింది. ఇక వీరు మార్కెట్లో దొరికే రాఖీలు కాకుండా సంప్రదాయం ప్రకారం వీరే రాఖీలు తయారు చేసుకుంటారు. దూది, పసుపు దారాలతో స్వయంగా రెడీ చేస్తారు. రాఖీలకు ముందు పూజలు చేస్తారు. అయితే ఈ సంప్రదాయంలో క్రమంగా మార్పులు రావడం మొదలైంది. కొందరు భర్తలకు కాకుండా దేశవ్యాప్తంగా జరిగే సంస్కృతిని పాటిస్తూ తమ సోదరులకు రాఖీలు కడుతున్నారు.